మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు పంచాంగకర్త డాక్టర్ సుందరి ప్రఖ్య గారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? అసలు ఏ నక్షత్రాల వారు ఈ కర్కాటక రాశిలోకి వస్తారు? కర్కాటక రాశి అనేది మనకి రాశి చక్రంలో 4వది. కనుక రాశ్యాధిపతి చంద్రుడు. పునర్వసు 4వ పాదం వాళ్ళు, పుష్యమి నక్షత్రం 4 పాదాలు అంటే 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు. అలాగే ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కర్కాటక రాశికే వస్తారు. ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ రాశి ఫలాలు సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మనకి ముఖ్యంగా ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాలను బట్టి ఆ సంవత్సరం నవనాయకులను బట్టి కూడా ఈ రాశి ఫలితాలు ఎక్కువగా మనం చెప్పాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే మాస ఫలితాలు, వార ఫలితాలు చెప్పుకుంటూనే ఉంటాం. సూర్యగమనాన్ని బట్టి బుధుడు గమనం, కుజుడు, ఎందుకంటే నెలకోసారి వాళ్ళు మారుతూ ఉంటారు. అలాగే చంద్రుడు 2.5 రోజులకి ఒకసారి మన దినఫలం, వారఫలం చెప్పుకుంటాం. కానీ సంవత్సర ఫలంకి వచ్చేటప్పటికి ముఖ్యమైన 4 కీలక గ్రహాలు మనకి కర్మకారకుడైన శని, గురువు, రాహు, కేతువులు వీళ్ళ సంచారం ఈ సంవత్సరం అంతా ఏ రాశుల మీద ఉందని చూసినప్పుడు వాళ్ళు ఎక్కువ ఫలితాలు ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే ఒకే రాశిలో ఉంటారు కదా, వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందులో స్పెషల్ దృష్టి కూడా ఉన్నాయి. గురువుకి 5, 9, 7 దృష్టిలు, అలాగే శనికి 3, 10, 7 దృష్టిలు, ఇలా విశేష దృష్టిలు ఉన్నాయి. సో దానివల్ల ఇంక ఎక్కువ భాగాలు కూడా వాళ్ళు యాక్టివేట్ చేస్తారు. కాబట్టి ఈ సంవత్సర ఫలితాలు ఈ 4 వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి మనకి. అలాగే శని భగవానుడు సంవత్సరంలో ఒకసారి ఆల్మోస్ట్ 4 నెలలు వక్రిస్తాడు. ఈ సంవత్సరంలో జూన్ 29 నుంచి నవంబర్ 4 దాకా వక్రగమనంలో ఉంటాడు. అప్పుడు వెనక రాశి ఫలితాలు ఇస్తాడు. అలాగే గురువు కూడా వక్రిస్తాడు ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం అక్టోబర్ 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4 దాకా గురువు వక్రిస్తున్నాడు. అప్పుడు కూడా ఆయన ఫలితాలు, వక్రగమన ఫలితాలు ఇస్తాడు. అంటే ఇలా ఈ సంచారం మనం బేస్ చేసుకొని ఈ సంవత్సరం రాజు కుజుడు, మంత్రి శని, అంటే వాళ్ళ ప్రభావం, ఎందుకంటే పరిపాలన చేసేది రాజుగారి ప్రకారమే, దేశకాల మాన పరిస్థితుల ప్రకారమే ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా మనం బేస్ చేసుకుంటే కర్కాటక రాశి వారికి, మనం ఇప్పుడు కర్కాటక రాశి మాట్లాడుతున్నాం, వీళ్ళకి రాజపూజ్యం 6, అవమానం 6. సో ఏమీ బాధ లేదు. చక్కగా బాగున్నాయి. ఆదాయం అద్భుతమైన జాక్పాట్ లాగా 14. సంతోషంగా కర్కాటక రాశి వారికి ఆనందం. 14% ఆదాయం, వ్యయం 2, ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. ఇది ఒక మంచి శుభపరిణామం. ఎందుకంటే పాపం గతంతా వీళ్ళు అష్టమ శని వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు కాబట్టి కొంచెం ఊరట వీళ్ళకి. కర్కాటక రాశి క్రోధినామ సంవత్సరం కొంచెం ఊరట ఇస్తుందనే చెప్పచ్చు. అలాగే వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ శని సంచారం ఉన్న గురుబలం, లాభస్థానంలో గురు సంచారం ఉండడం చాలా బాగుంది. ఇంకా ఈ రాశి వారికి వృత్తి వ్యాపారస్తుల వారికి ఎలా ఉండిపోతుంది? ముఖ్యంగా ఏంటంటే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఆరోగ్యం బాగుందా లేదా. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ కదా. మీలో అన్నిటికంటే శక్తి ఉంటేనే కదా చేసేది. కాబట్టి అష్టమ శని, అష్టమంలో శని సంచారం చేస్తున్నాం. సో అష్టమంలో శని సంచారం అనేటప్పుడు మనం ఏం టెన్షన్ పడక్కల. ఒకవేళ ఎవరికైనా శని దశ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అంటే కొంచెం డిలే చేస్తాడు, కొంచెం నలద బద్ధకాన్ని పెంచుతాడు. కాబట్టి వాటి మీద మనం ఫోకస్ పెట్టాలి ఎక్కువ. అంటే శారీరక వ్యాయామం చేసుకోవడం, శని భగవాన్ నడకిష్టం కాబట్టి నడవటం, శారీరక వ్యాయామాలు చేసుకోవడం, ప్లాన్ ఏ పనైనా ఇప్పుడు అనుకున్న పని అనుకున్నట్టుగా చేసుకోవడం, ఇలాంటివి చేస్తుంటే ఆరోగ్యానికి ఢోకా లేదు. లేకపోతే ఆరోగ్యంలో ఇబ్బంది పెడతాడు శని భగవాన్. అది ఒకటి. నెక్స్ట్ ఆదాయం ఇందాకే అనుకున్నాం కదా, ఆదాయం 14 బాగుంది. అన్ని రకాల ఆదాయాలు మీకు ఈ సంవత్సరం లభించడానికి కావాలి. ఎందుకంటే లాభస్థానంలో గురు సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైతే లాభంలో గురు సంచారం చేస్తాడో చాలా బాగుంటుంది, వీళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే కుటుంబంలో మటుకు చిన్న కొంచెం కలహాలు, అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళకి కాకపోవడం, అపోహలు, ఇలాంటి అపార్థాలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైనా ప్లాన్ చేస్తే ఈయన ఒకటి చెప్తారు, వాళ్ళు ఒకటి కావాలంటారు. దానివల్ల కొంచెం మధ్య చిన్న ఘర్షణలు. కాబట్టి అక్కడ కొంచెం మనం మెయింటైన్ చేసుకోవాలి, సమతుల్యత మెయింటైన్ చేసుకోవాలి. ఇక తల్లిదండ్రుల సహాయం ఎలా ఉంటుంది కుటుంబంలో అంటే, చక్కగా తల్లిదండ్రులు ఇద్దరు చక్కగా వీళ్ళకి సహకరిస్తారు, వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. విద్యార్థులకి ముఖ్యంగా అందరూ విద్యార్థులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ విద్యార్థులకి మటుకు కొంచెం కష్టపడాలి ఈ సంవత్సరం. ఎంత కష్టపడితే అంత ఫలం, కష్టే ఫలి. ఎంత మీరు శ్రమ పడితే అంత మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. రుణాలు, రోగాలు అవి మటుకు కొంచెం ఇబ్బంది పెడతాయి. అంటే చిన్న అప్పుడు, అంటే ఇప్పుడు ఇల్లు ఆదాయం ఉంది కదా అని ఏదో ఒక ఇల్లు కొందాం అనుకుంటాడు, ఇంకా ఎక్కువ లోన్ తీసుకుంటే ఇంకా పెద్ద ఇల్లు వస్తుంది కదా అనుకుంటాడు. గురువు ఎక్కడ ఉంటే అక్కడ పెద్దది చేస్తారు కదా, కాబట్టి ఆటోమేటిక్గా పెద్ద ఇల్లు కొనుక్కుందాం ఉంటుంది, దాంట్లో అప్పు తీసుకోవాల్సి వస్తుంది.
ఎడ్యుకేషన్ గురువు జ్ఞానం కాదనుకో, ఆయన చదువుకి వెళ్ళాలనుకుంటాడు, విదేశాలకు వెళ్ళాలనుకుంటాడు, లోన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే కాబట్టి ఆ రకంగా రుణాలు ఉంటాయి. రుణాలు కానీ అప్పు చేయటమో ఏదో ఒకటి ఇచ్చేయటమో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉంటాయి. వివాహాలు భాగస్వామి వ్యాపారాలు చూసినప్పుడు కొంచెం అవివాహితుల మటుకు కొంచెం వివాహం ఆలస్యం అవడానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే సప్తమాధిపతి అష్టమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శని భగవాన్ ఎప్పుడు డిలే చేస్తుంటాడు కాబట్టి థింగ్స్ని కొంచెం ఆలస్యంగా ప్రయత్నిస్తే అంటే ప్రయత్నాలు ఫలిస్తాయి, కొంచెం లేట్ అవుతాయి కాబట్టి దానివల్ల నేను టెన్షన్ పెట్టుకోకలేదు. మీ ప్రయత్నాలు మీరు గట్టిగా చేసుకోండి, సక్సెస్ అవ్వడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే వైవాహిక జీవితం కూడా సప్తమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు కలత్రానికి కొంచెం అనారోగ్య సమస్యలు రావటం కానీ, లేకపోతే అనుకోకంగా ప్రయాణాలకు దూరంగా వెళ్ళటం కానీ, రీసెర్చ్ వర్క్ కోసం చదువు కోసం వెళ్ళచ్చు దూరంగా, లేకపోతే విదేశాలకు వెళ్ళచ్చు, అలాంటి వాటి వల్ల కొంచెం దూరం జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ అది మనం చూసుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఈ సంవత్సరం అష్టమ భావంలో శని సంచారం ఉండటం వల్ల మీరు ఏంటంటే ప్రయాణాలు లాంటివి వీలైనంతవరకు పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. అంటే ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు రావటం కానీ, లేట్ అవ్వడం, పోస్ట్ పోన్ అవ్వటం, ప్లానింగ్ ఇవి కాబట్టి వీళ్ళేదో తీర్థయాత్రలు కానీ అనుకోకుంటే తప్ప, అంటే మరీ ఎమర్జెన్సీ అయితే మంచి రోజు చూసుకొని అంటాం అలా చూసుకోవాలి. కానీ ఎలా పడితే అప్పుడు అంటే కొంతమంది తిరిగేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం జాగ్రత్త. ఎందుకంటే డిఫరెంట్ అసలే హెల్త్ కొంచెం ఇంపార్టెంట్ అని చెప్తాం. ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ఆదాయం బాగుంది కానీ హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. దానివల్ల ఎక్కడ పడితే అక్కడ తిరగడం వల్ల కొంచెం ఇంకొంచెం దెబ్బతినే అవకాశం ఉంది కదా. కాబట్టి వీలైనంత వరకు దూర ప్రయాణాలు లాంటివి కర్కాటక రాశి వారు పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి చాలా మటుకు పదవి లాభాలు ఉంటాయి కానీ ముందంతా మీకు ఎలాంటి వచ్చి ఊరించినట్టుగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు వస్తుందో ఏగరగా ఎదురు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తానికి కొంచెం ఆలస్యంగా అయినా వృత్తి ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. స్థాన మార్పులు ఉంటాయి, వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మొత్తం మీద చూస్తే కనుక ఆదాయపరంగా ధనపరంగా అన్నిటి విషయాల్లో చాలా బాగుంది. కానీ ఒక్క హెల్త్ విషయం మటుకు బీ కేర్ఫుల్. అమ్మ, ఇంకా ఈ రాశి వారు ఇంకా మరిన్ని శుభ ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వీళ్ళకి ఇందాక చెప్పుకున్నాను అష్టమ శని వల్ల ఆరోగ్యం అంటే శని భగవానికి కంపల్సరీ చేసుకోవాలి. అంటే కంగారేం పడక్కల్లా, కొంచెం లేట్ అవుతాయి కాబట్టి ఒకవేళ శని దశ ఎవరికైనా అయిపోయింది అనుకోండి వాళ్ళు ఏం మరీ పడక్కర్లేదు, వాళ్ళకి అంత పెద్ద ఇబ్బంది ఏం పెట్టడు. అలాగే గురు బలం చాలా బాగుంది. గురు బలం లాభస్థానంలో ఉంది కాబట్టి చక్కగా సంతోషం, సుఖం, సంతానం వల్ల సౌఖ్యం ఇవన్నీ చాలా బాగుంటాయి. అలాగే రాహు సంచారం వల్ల కొంచెం ఖర్చులు, దశమంలో రాహు ఉండడం వల్ల ఉద్యోగ సంబంధమైన విషయం అంటే విదేశాలకు వెళ్ళటమో, స్థాన మార్పులు, బదిలీలు, ఇలా దానివల్ల రీలొకేషన్ అవ్వటం, వాటి వల్ల ఖర్చులు ఉంటాయి. కాబట్టి దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా శివారాధన ఎక్కువ చేసుకోవాలి. అంటే శివ పంచాక్షి మంత్రం ఓంకారం లేకుండా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపం చేసుకోగలగటం. అలాగే శనివారం నాడు ఎవరికైనా అన్నదానం చేయటం, లేకపోతే ఎవరికైనా వృద్ధులకు కానీ, సేవకులకు కానీ, మన దగ్గర పనిచేసే వాళ్ళకి కానీ, వాళ్ళని చూసుకొని వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి ఏదో పెట్టడం, భోజనం పెట్టడం, లేకపోతే అలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. ఆహారం కావాలన్న వాళ్ళకి అన్నం ఆహారం ఇవ్వడం, సర్వీస్ కావాల్సి వస్తే సేవ చేయటం, పెద్దవాళ్ళకి కానీ, అనాథాశ్రమం ఇలాంటి ఉంటారు కదా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కానీ, ఎవరో ఒకటి మీ శక్తి అనుసారం చక్కగా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే కనుక చాలా బాగుంటుంది వీళ్ళకి. దాంట్లో అలాగే నమశివాయ మంత్రం ఎక్కువ చేసుకోవాలి. ఎంతసార్లు ఎక్కువ చేసుకుంటే అంత మంచిగా జరుగుతుంది. అలాగే మీ జన్మ నక్షత్రం రోజు ఎవరికైతే ప్రతి నెల మీ జన్మ నక్షత్రం వస్తుంది, మీరు పుట్టినప్పుడు ఉన్న నక్షత్రం, ఆ రోజు ఇప్పుడు ప్రస్తుతం మీ జన్మ జాతకం ప్రకారం అంటే మనం పుట్టినప్పుడు జాతకం ఎలా ఉంది, ఇప్పుడు దశ ఏది నడుస్తుంది చూసుకొని ఆ దశానాథుడి కంపల్సరీగా ఆ రోజు జపం చేసుకోవడం కానీ, ఆ సంబంధించిన ధాన్యాన్ని, ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యాన్ని దానం చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే కర్కాటక రాశి వారికి సోమ, మంగళ, గురువారాలు చాలా బాగుంటాయి. కాబట్టి ఆ రోజుల్లో ఎటువంటి ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా కూడా ఆ సోమ, మంగళ, గురువారాలు చక్కగా చేయటం వలన చాలా మంచి ఫలితాలు పొందడానికి మంచి అవకాశం ఎక్కువ. ధన్యవాదాలమ్మా. శుభం భూయాత్.